స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా యూరాలజీ, నెఫ్రాలజీ రంగాలలో శస్త్రచికిత్సల కోసం ప్రత్యేకంగా రోబోటిక్ సర్జరీలను ఏఐఎన్యు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ప్రవేశపెట్టింది. ఈ మేరకు విశాఖపట్నం ద్వారకానగర్ 1వ లైన్లో ఏఐఎన్యు హాస్పిటల్ ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్, దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, ఏఐఎన్యు మేనేజింగ్ డైరెక్టర్ మరియు యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరో ఒనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జి రవీంద్ర వర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు యూరాలజిస్ట్, యూరో ఒనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ మరియు రోబోటిక్ సర్జన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సప్లే, ఏఐఎన్యు సిఇఓ మరియు నెఫ్రాలజీ అండ్ యూరాలజీ సందీప్ గూడూరు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఉదయ్ దీపక్రావు గజరే, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వి వైష్ణవి, యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఎండి సైఫ్ మరియు ఏఐఎన్యు ఇతర డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్ మరియు దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులు తమ చేతుల మీదుగా సంబంధిత రోబోలను ఆవిష్కరించారు. Thank you, sir. ఈ సందర్భంగా ఏఐఎన్యు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రవీంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ విశాఖపట్నం. సో ఈరోజు మనము రోబోటిక్ ప్లాట్ఫామ్, అడ్వాన్స్ ప్లాట్ఫామ్ ఫర్ డూయింగ్ కాంప్లెక్స్ యూరలాజికల్ సర్జరీస్ అన్వీల్ చేశారు. ఇప్పుడే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ భరత్ గారు ఇప్పుడే ఇనాగ్రేట్ చేశాము. అయితే ఈ రోబోటిక్ సర్జరీ ఎందుకు అవసరం అంటే, రోబోటిక్ సర్జరీ వల్ల మనకి సర్జికల్ ప్రిసిషన్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక కీహోల్ సర్జరీ చేయాలంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, ఎస్పెషల్లీ యూరాలజీలో మేము డీప్ ఇన్ ద పెల్విస్లో కింద లోపల చేసినప్పుడు వెరీ నేరో స్పేస్లో రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే హ్యూమన్ రిస్ట్ లాగా మూవ్ అవుతాయి. సో ఇట్ హ్యాస్ ఏ 360 degrees. మామూలు లాప్రోస్కోపీలో వీ హ్యావ్ ఓన్లీ 4 degrees ఆఫ్ ఫ్రీడమ్, బట్ రోబోటిక్ ఇన్స్ట్రుమెంట్స్కి దే హ్యావ్ 360 degree రిస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి సూచరింగ్. సో ఎస్పెషల్లీ క్యాన్సర్ సర్జరీస్లో బ్లాడర్ అండ్ ప్రాస్టేట్ క్యాన్సర్స్, కాంప్లెక్స్ పార్షియల్ నెఫ్రాక్టమీ, కిడ్నీస్ క్యాన్సర్ సర్జరీస్కి ఇది చాలా యూస్ఫుల్. అయితే రోబోటిక్లో కాస్ట్ అనేది ఒక అపోహ ఉంది. దీంట్లో ఏమైందంటే ఇది వరకు ఓన్లీ ఒక కంపెనీ యాజ్ ఎ మోనోపొలీ ఉండేది. ఇప్పుడు దాని పేటెన్సీ అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్స్ ఇప్పుడు లాంచ్ అయినాయి. సో ఇది మేము తెచ్చింది కూడా ఇది కొత్త ప్లాట్ఫామ్. దీనివల్ల ఏంటంటే ఎకనామికలీ ఇట్స్ మచ్ మోర్ బెనిఫిషియల్. దానికన్నా ఇది తక్కువ కాస్ట్. సో వీ కెన్ ట్రాన్స్లేట్ ఇట్ టు ద పేషెంట్ ఆల్సో. ఎందుకంటే మెయింటెనెన్స్ ప్యూర్ అనేది యూజువల్గా షార్ట్ హాస్పిటల్ స్టే. ఇప్పుడు ఏదైనా లాప్రోస్కోపీ కీహోల్ సర్జరీ చేసినప్పుడు ఎస్పెషల్లీ కాంప్లెక్స్ లైక్ ప్రాస్టేట్ క్యాన్సర్ చేసామనుకోండి, యూజువలీ 2-3 days ఇన్ ద హాస్పిటల్. రోబోటిక్ సర్జరీ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ ఆపరేటింగ్ అంతే. డయాగ్నోసిస్ విల్ బి ద సేమ్. ముందర అసలు డయాగ్నోసిస్ లేకపోతే పేషెంట్ టేబుల్ ఎక్కరు కదా. Unless there is an indication, we don't operate on anybody. Diagnosis is, that's why the clinical skill is important. The machine is not important. The man behind the machine is important. So robotic platform entante, it will give you more precision in doing a laparoscopic surgery. Till now we are doing all laparoscopic surgeries. With the robotic platform, we can do more precise and we can do more complex surgeries. That is what is important. And ANU as such is a tertiary referral hospital. We get all complex cases which have been referred from all over coastal Andhra, southern Orissa, Chhattisgarh. So that's why we thought that we are equipped with all the equipment what we should have, so that we can ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది.